హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అయితే నేను ప్రిన్స్ కట్ బ్లౌజ్కి రఫుల్స్ హ్యాండ్స్ని అయితే పెట్టి ఒక కొత్త మోడల్ బ్లౌజ్ని అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయబోతున్నాను. ఫస్ట్ దానికోసం 1 మీటర్ లైనింగ్ క్లాత్ని అయితే తీసుకున్నాను. సో ఇలా 1 మీటర్ లైనింగ్ క్లాత్ని 4 ఫోల్డ్స్గా అయితే వేసుకొని 15 ఇంచెస్ లెంత్లో అయితే ఇలా మార్క్ చేసుకున్నాను. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ కోసం 7 ఇంచెస్ అండ్ అలాగే ఆర్మ్ హోల్ కోసం 7 ఇంచెస్ అండ్ అలాగే నేనైతే బోట్ నెక్ పెడుతున్నాను. సో దానికోసం 3 ఇంచెస్కి ఇలాగా మార్క్ చేసుకున్నాను అనమాట. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ అండ్ అలాగే ఫ్రంట్ టు బ్యాక్ బోట్ నెక్ అయితే ఇలాగ డ్రా చేసేసుకున్నాను అనమాట. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత లూజ్ ఎంతైతే ఉంటుందో దాన్ని బై 4 చేసుకొని అయితే మార్క్ చేసుకోవాలి. నేనైతే 9 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అండ్ అలాగే ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. సో ఫ్రంట్ ఏంటంటే ప్రిన్స్ కట్ పెడుతున్నాను కాబట్టి ఒక 1.5 ఇంచు ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసుకున్నాను అనమాట. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసేసుకున్నాను. సో ఇలాగ కట్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఫ్రంట్ టు బ్యాక్ సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మార్క్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ కోసం ఇలా మార్క్ చేసుకొని ఈ మార్క్ చేసుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను బ్యాక్ ఏం చేస్తున్నాను అంటే డ్రాప్ షేప్ని అయితే డ్రా చేస్తున్నాను. సో ఇలాగా డ్రాప్ షేప్ని అయితే డ్రా చేసేసుకోవాల్సి ఉంటుంది. ఈ డ్రా చేసుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఫ్రంట్ బ్యాక్ కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని అయితే మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా కట్ చేసేసుకున్నాక మిగిలిన క్లాత్ని అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కోన్ షేప్లో అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదేంటంటే హ్యాండ్స్ కోసం. ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ ఎంత కావాలో అంతకు మార్క్ చేసుకోవాలి. నేనైతే 12 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకున్నాను. సో కొంచెం ఎక్కువ లూజ్ ఉంటే బెస్ట్ అని చెప్పేసి 12 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్నాను. నేను దీనికి ఏంటంటే 2 లేయర్స్ అయితే వేస్తున్నాను. సో ఫస్ట్ లేయర్ అయితే 4 ఇంచెస్, సెకండ్ లేయర్ 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్కి ఇలా 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు 4 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని మళ్ళీ కింద పెట్టేసి మిగిలిన క్లాత్లో 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకి 2 లేయర్స్ అనేది వచ్చేస్తుంది. మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ ఎలా అనేది చూద్దాం ఇప్పుడు. ఏంటంటే ఫ్రంట్ టు బ్యాక్ ఇలా ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను. సో దానికోసం ఫస్ట్ అయితే ఇలాగ చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే లైనింగ్ క్లాత్ మీద పెట్టేసి దానిపైన మెయిన్ క్లాత్ని అయితే ఇలా పెట్టేసి పిన్స్తో అయితే సెక్యూర్ చేసుకోవాలి. ఇలా సెక్యూర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు కదిలిపోకుండా పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది. సో ఇలాగా
స్టిచ్ చేసేసుకొని రివర్స్ అయితే తిప్పేసుకున్నాను. సో ఇలా రివర్స్ తిప్పుకున్న తర్వాత కింద హెమ్మింగ్ పట్టి డాట్స్ అనేది పెట్టేసుకున్నాను. అండ్ అలాగే పైన కూడా ఇలా కుట్టేసి రివర్స్ తిప్పేసుకున్నప్పుడు మనకి ఫ్రిల్స్ అనేది ఇలాగ పైకైతే వచ్చేస్తాయి. చూసారు కదా, ఫ్రంట్ టు బ్యాక్ ఇలాగైతే తిప్పేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత షోల్డర్ జాయిన్ చేసుకొని హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. చూసారు కదా, ఫైనల్గా లుక్ అయితే ఎంత బాగా వచ్చిందో. సో ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.